ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కొత్త సంవత్సరంలో హిందువులు ఘనంగా జరుపుకునే మొదటి పండుగ మకర సంక్రాంతి. ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి అంటారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పండుగ రోజున కొన్ని పనులు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సాయిరాజు. ఫోన్ నంబర్ 9989113230. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష, ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం, డాక్టర్లకు కూడా అంతుపట్టని అనారోగ్య సమస్యలు, ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు కేవలం 11 రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ వస్తుంది. ఈ సంవత్సరం జనవరి 14వ తేదీన ఆదివారం రోజు భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేసే నీళ్లలో రేగిపళ్ళు వేసుకొని స్నానం చేయాలి. అలా చేస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు భోగి పళ్ళను పోసి ఆశీస్సులు అందజేస్తారు. వీటిని చిన్నారులు తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని, అలాగే నరదృష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, అక్కడ ఈ పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయొచ్చు. సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పు ముఖంగా నిల్చొని సూర్యుడికి నీరు అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. సంక్రాంతి రోజున మీ ఇంటి ముంగిట్లో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలివచ్చి మీపై వరాల జల్లులు కురిపిస్తాడని విశ్వాసం. సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను తీసుకొస్తుంది. అలాగే మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున నువ్వులు, బెల్లం లడ్డులు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసి దేవునికి నమస్కరించండి. ఇలా చేయడం వల్ల సర్వదేవతలు కూడా సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక అనేది అతి త్వరలోనే నెరవేరుతుంది. సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే ముక్కోటి దేవతలు అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మం ముందు పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంక్రాంతి పండుగ రోజున గోసేవ చేయడం వల్ల, గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు ఖచ్చితంగా నెలకొంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సంక్రాంతి రోజు ఇంట్లో గోపంచకం చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి. సంక్రాంతి రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి. స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి. ఇలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు అంటున్నారు. ఇక కనుమ రోజున మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటారు.
మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా కూడా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ పండగగా జరుపుకుంటారు. దీనిని పశువుల పండుగగా కూడా చెప్పుకుంటాము. కనుక కనుమ రోజున పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు. అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది. అలా కాకుండా కనుమ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ కనుమ పండుగ రోజున కాకి కూడా కదలదని పెద్దలు ఒక సామెతను మనకు చెప్తూ ఉంటారు. అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కనుమ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు అంటారు. ఖచ్చితంగా కనుమ రోజు గారెలు మాంసాహారంతో పెద్దలకు నైవేద్యంగా పెట్టాలి. ఈ కనుమ పండుగ రోజున రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రతి మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహమే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడుగా అని భావిస్తూ ఉంటారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించడమే ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం. బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు కూడా గడుపుతాడని మన పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతడికి సాగనంపుటకు ఇంటింటా కూడా రథం ముగ్గు వేస్తారని ఓ కథ కూడా ఉంది. సంపదల దేవత అయినటువంటి లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. పూజలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండుగ రోజున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి కొబ్బరికాయను కొట్టి పూజలు చేస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.